హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను ఫంక్షన్స్లో ఇంకా పెళ్ళిళ్ళల్లో మనకు క్యాటరింగ్ స్టైల్లో ఎలాగైతే చాలా టేస్టీగా బొంబాయి రవ్వ కేసరి చేస్తారో అదే విధంగా చాలా సింపుల్గా మీకు చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. నేను డీటెయిల్డ్గా అయితే మీకు రెసిపీ అనేది షేర్ చేయబోతున్నాను. దానికి ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక ప్యాన్ని పెట్టేసుకొని అందులో పావు కప్పు నెయ్యిని తీసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకోండి. ఆ తర్వాత పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటున్నానండి. తీసేసుకొని రెండింటిని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం హీట్ అయిపోయాక నేను ఒక బౌల్లోకి పక్కకి తీసేసుకుంటున్నాను. ఒక పావు కప్పు దాకా తీసుకుంటున్నానండి. ఇది నేను ఎక్కడ యూస్ చేయాలనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చాలా మంచిగా టేస్ట్ అనేది వస్తాయి. ఆ తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని ఇక్కడ నేను 1 గ్లాస్ తోటి రవ్వ అనేది తీసుకుంటున్నానండి. రవ్వ అనేది మీరు జల్లించి తీసుకోండి. అందులో ఏమైనా డస్ట్ అదంతా ఉంటే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టి బొంబాయి రవ్వని బాగా అంటే బాగా వేయించుకోవాలండి. రవ్వ ఎంత బాగా వేగితే మనకు కేసరి అనేది అంత బాగా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వాటర్కి నేను చూపిస్తున్నానండి. 1 గ్లాసు రవ్వకి నేను ఇక్కడ 4 గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నానండి. ఈ కొలత అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అయితే 4 గ్లాసులు వాటర్ తీసేసుకొని స్టవ్కి ఇంకొక వైపు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అవి మరిగేలోపు రవ్వ ఒకసారి మనకు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే రవ్వ మనకి కాసేపటికి ఇలా వేగిపోతుంది. చూసారు కదా, రవ్వ అనేది ఈ కలర్లోకి రావాలి. ఆ తర్వాత ఈ లోపు మనకు వాటర్ అనేవి బాగా మరిగిపోతాయి. ఆ టైంలో వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొంచెంగా యాడ్ చేసుకొని ఫస్ట్ ఒకసారి రవ్వ అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు వాటర్ ఎక్కువగా పోసేస్తే రవ్వ అనేది బయటికి చిందడం ఇదంతా అవుతుంది. ఇలా చేస్తే మనకు రవ్వ అనేది బాగా కుక్ అవుతూ బయటికి చిందకుండా ఉంటుందండి. ఆ తర్వాత ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వేడి నీళ్ళని పోయడం వల్ల రవ్వ అనేది మనకి మంచిగా కుక్ అవుతుందండి. చూసారు కదా, ఇలా కొంచెం వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇదంతా మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి. ఇలా మొత్తం మనకు వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత మనకు మిగిలిన వాటర్ ఉంటాయి కదా, అవి మొత్తం మనం మళ్ళీ వేసేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అనేది వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మనం ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మనకు చాలా తొందరగానే వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకొని రవ్వ అనేది కుక్ అయిపోతుంది. ఇలా మొత్తం వాటర్ అంతా కలిసిపోయే వరకు బాగా తిప్పేసుకోవాలండి. మనం ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసాం కనుక గడ్డ అనేది కట్టదు. ఈ విధంగా అయితే మనకి రవ్వ ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ 1 గ్లాసు రవ్వకి 1.5 గ్లాస్ నేను చక్కెర అయితే వేసుకుంటున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి. లేదు మేము 1.5 గ్లాస్ కూడా వేసుకోమంటే ఇంకొంచెం తగ్గించైనా సరే వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాసు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా నేను షుగర్ అనేది వేసేసుకున్న తర్వాత రవ్వలో మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇలా మనకి సిల్కీ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. చూసారు కదా, షుగర్ అనేది కరుగుతూ రవ్వలో కలిసిపోయి మనకి ఇలా షైనింగ్ అనేది వస్తుంది. ఈ టైంలో మనం ఏ కలర్ అయితే యూస్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ అనేది యూస్ చేయాలండి. నేను బయట ఫంక్షన్ స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి కలర్ అనేది కంపల్సరీగా యాడ్ చేస్తున్నాను. ఇది మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా అయితే నాకు మొత్తం కలర్ అంతా కలిసిపోతుంది. ఇంకా రవ్వ కూడా దగ్గర పడిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్ ఇంకా నెయ్యి, అది మనం అందులో వేసేసుకొని ఒక్కసారి మొత్తం రవ్వలోకి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం మనం లాస్ట్లో చేసుకోవడం వల్ల మనకు బయట
తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం గంటతో అంటూ ఉంటే మనకు ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. మీకు ఆయిల్ కనుక ఇష్టం లేదు అంటే నెయ్యితో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా మొత్తం అయితే మనం గంటతో తిప్పేసి కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి కనీసం ఒక 5 మినిట్స్ అయినా సరే లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఉడికించుకోవాలండి. ఈ విధంగా అయితే మనకు కేసరి అనేది దగ్గర పడిపోతుంది. చూసారు కదా, మనకి గంటతో తిప్పుతుంటేనే రవ్వ టెక్స్చర్ అనేది మారిపోతుంది. ఈ విధంగా అయితే ప్యాన్కి అంటుకోకుండా సైడ్స్ వచ్చేస్తుంది కదా, ఈ విధంగా మనకు కేసరి అనేది కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను లాస్ట్లో కొంచెం యాలకుల పౌడర్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలను కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు నచ్చితే బాదం పప్పు ముక్కలైనా సరే వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మీరు ముందుగానే జీడిపప్పు వేయొద్దు, లాస్ట్లో మనం దించేటప్పుడు వేయండి, బాగుంటుంది. ఈ విధంగా అయితే కేసరి రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి ప్యాన్కి ఇట్లా అంటుకోకుండా వచ్చేయాలండి, అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఒకసారి గంటతో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అన్నప్పుడు మనకి ఇలా ఊగుతూ ఉండాలండి, అప్పుడు కేసరి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. మరీ వేడిగా కాకుండా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం కేసరి అనేది సర్వ్ చేసుకుంటే టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మనకు పర్ఫెక్ట్గా కుదిరిందా లేదా అనేది ఈ విధంగా మనం వేలు పెట్టి టెస్ట్ చేస్తే మనకు వేలికి అంటుకోకుండా ఉండాలండి, అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసినట్టు తెలుస్తుంది. ఇది మీకు బయట ఫంక్షన్ స్టైల్లో ఎలాగైతే టేస్ట్ అనేది ఉంటుందో సేమ్ అదే విధంగా మీకు ఉంటుందండి. యాజ్ టీజ్గా ఇదే విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే దీనిపైన డ్రై ఫ్రూట్స్కైనా వేసేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.